హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నాం, మనస్ఫూర్తిగా కొట్టున్నాం. ఈరోజు వచ్చేసి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. పొదుపు లేని సంపాదన మొత్తం వ్యర్థమే అంటాం కదండి. సో మనం ఎన్ని విధాలుగా పొదుపు చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మీతో నేను షేర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఈజీగా పొదుపు చేయొచ్చు. సో ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చూద్దామండి. నేను ఎప్పుడూ కూడా డబ్బులు సేవ్ చేసే డబ్బాలు వచ్చేసి కొంచెం రెడ్ కలర్ ఉండేవి చూసుకుంటాను. ఎందుకనంటే రెడ్ కలర్లో మనం దాచిపెడితే మనీని అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పేసి అంటారు కదండి మాట. సో అందుకని నేను ఎక్కువగా దాచిపెట్టేవి ఈ రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకుంటాను అనమాట. సో అందుకని ఎక్కువగా రెడ్ కలర్ ఉన్న డబ్బాలులో నేను డబ్బులు అనేది దాచిపెట్టడానికి చూస్తాను. సో ఇవి ఎంత అంటే చిన్న చిన్న చిల్లర డబ్బులైనా సరే మనం అవి ఏళ్ల తరబడి దాచిపెడితే 1,000 రూపాయలు అనేవి మనం సేవ్ చేయొచ్చు. సో ఈ రెడ్ కలర్ లేదు అనుకున్నట్లయితే నేను ఈ గ్రీన్ కలర్ కానీ అలాగా చూస్తాను అన్నమాట, రెడ్ గ్రీన్. సో ఇట్లా డబ్బాల్లో మాత్రమే దాచిపెడతాను. సో ఇవైతే నేను ఎప్పుడో మా ఇంట్లో ఉన్నవి జస్ట్ ఇంకా ఈ మూతలు లూజ్ అయిపోతాయి కదండి. సో అవి ఇంకా ఇట్లా వీటికి వాడతాను అనమాట. చూసారా, ఇది వచ్చేసి ఇయర్ బడ్స్ కాటన్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి. సో ఆ డబ్బా అనమాట. సో ఏదైనా సరే మనం తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఒక క్యాండిల్ హోల్డర్ అనమాట. సో ఈ క్యాండిల్ హోల్డర్ కిందదంతా కూడా పోతే ఈ గ్లాస్ మాత్రమే మిగిలింది. సో ఎందుకులే పడేయడం అని చెప్పేసి నేను ఈ క్యాండిల్ హోల్డర్ కూడా వాడుతున్నాను. సో నేను ఇది ఇట్లా టీవీ దగ్గర పెట్టేసుకుంటానండి. ఇది వచ్చేసి టీవీ దగ్గర పెడితే మా వారు ఇంకా రోజు డబ్బులు ఏమన్నా లేదంటే పెన్స్ అవి పేపర్స్ అనేవి రోజు తీసుకెళ్ళేవి అక్కడే పెడతారు. సో ఏమన్నా చిల్లర ఆయన దగ్గర ఏమన్నా మిగిలితే అక్కడ పెట్టేస్తారు కదండి. సో అందుకని నేను జస్ట్ అలా టీవీ దగ్గర పెడితే ఇది ఆ చిల్లర అంతా కూడా చేంజ్ అంతా కూడా ఇందులో వేసేస్తారు. సో ఇదైతే నేను పెద్ద దాచిపెట్టడానికి కాదు, ఇలా వీటిలో పెట్టుకున్నవి రోజుకి అంటే రోజు కాదు 2 రోజులు ఒకసారి వాటర్ క్యాన్ అయితే తెస్తారు అనమాట. సో అప్పుడు ఒక 10 రూపాయలు చేంజ్ అనేది వీటిలో తీసుకొని వెళ్ళిపోతారు. లేదా ఆకుకూరలకి ఒక 10 రూపాయలు అట్లా ఎప్పుడైనా సరే ఆ చేంజ్ అనేది మనం 10 రూపాయల కోసము 50 రూపాయలు అట్లా మార్చలేము కాబట్టి సో ఆ 10 రూపాయలు ఇలా రోజు దాచిపెట్టిన చిల్లరలు దీంట్లో మాత్రమే తీసుకెళ్తారనమాట. సో ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ ఉన్నాయి చూసారా అండి, ఈ ఇయర్ బడ్స్ దాంట్లో వచ్చేసి నేను ఇట్లా మీరు గమనించినట్లయితే ఈ యాలకులు లవంగాలు అయితే నేను ప్రతి డబ్బాలో వేసుకుంటానండి. ఎందుకని అంటే ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి లక్ష్మీదేవి నివాసం ఉండడానికి వేస్తూ ఉంటారు కదండి. అంటే లక్ష్మీదేవి వీటిలో లక్ష్మీదేవి ఉంటారు అంటారు కదండి. సో అందుకని ప్రతి దాంట్లో కూడా మనం ఇలా వేసుకుంటే మనీ అనేది అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి అంటారు. సో అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇట్లా వేసి పెడతాను అనమాట. సో ఈ ఇయర్ బడ్స్ వచ్చిన దాంట్లో ఈ డబ్బాలో వేసే కాయిన్స్ అనేవి ఎక్కువ మొత్తము కొత్త రూపాయలనండి. అంటే మనం వాడము, ఎక్కువగా కొత్తగా ఉంటాయి చూసారా అండి. సో అవి మాత్రమే ఇలాంటి వాటిలో వేస్తా. అన్ని 20 రూపీస్ కాయిన్స్ అనేవి ఈ మధ్య కొత్తగా వచ్చినాయి కదా, కొన్ని పాతవి అయితే వేరే ఉన్నాయి ఇంకా బీరువాలో దాచిపెట్టుకుంటాను అనమాట నేను ఇట్లాగా. సో ఇట్లా ఎక్కువగా వాడనివి 10 రూపాయల కాయిన్స్ అలాంటివి అయితే ఇదిగోండి 20 రూపీస్ కాయిన్సే వీటిలో ఎక్కువ వేసి పెట్టామన్నమాట. 10, 20 ఇట్లాగా వేసి పెట్టి ఉంచాను. ఈ మధ్య నాకు ఒక కాయిన్ దొరికిందండి, అంటే దొరకలేదు, నాకు పిల్లాడి తెచ్చిచ్చారనమాట మా స్కూల్లో. టీచర్ ఈ కాయిన్ చూడండి అసలు భలేగా, అంటే ఓము ఉందండి దాంట్లో, మన సింబల్ ఓం. ఇది క్యాప్చర్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇటు పక్కన వచ్చేసి ఓం ఉంది, దాంట్లోని క్యాప్చర్ అవ్వట్లేదు. ఓం ఉంది, మస్క్ అంటే మసీద్ ఉంది, అన్నీ ఉన్నాయండి. 3 అంటే రిలీజియన్కి సంబంధించినట్లు. సో ఇది నాకు భలే అనిపించి ఇంకా నా దగ్గర ఉన్న నోటేమో పిల్లాడికి ఇచ్చేసి ఇదేమో నేను తీసుకున్నాను అనమాట. చూసారా అండి, సరస్వతి దేవి ఓము పక్కనే మసీద్ అట్లా ఉన్నాయండి. నాకు భలే అనిపించింది, అందుకని ఈ కాయిన్ అయితే నేను తీసేసుకొని తనకి నేను ఒక 10 రూపీస్ నోట్ అయితే ఇచ్చేసాను అనమాట. సో భలే ఉంది కదండి ఇట్లాగా. సో ఇలాంటి కాయిన్స్ అనేవి నేను అలా కలెక్ట్ చేసి ఉంచుతాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది బాగా ఓము మసీదు ఇట్లా
కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇట్లా అయితే నేను కాయిన్స్ అనేవి కలెక్ట్ చేసి పెడతాను. సో పాతవి కూడా ఉంటాయి. సో ఇట్లా మొన్న మధ్య 75th ఇయర్కి కొన్ని కాయిన్స్ అయితే రిలీజ్ చేశారు కదండి. అలాంటి కొత్తవి 5 రూపీస్ కూడా కొత్తవి ఏమైనా ఉంటే అట్లా దాచిపెడతా ఉంటాం అనమాట. మార్చడానికి అయితే మేము ట్రై చేయము. సో ఇది వచ్చేసి ఏదో కాయిన్ అనమాట. 5 రూపీస్ అనే ఉన్నట్టుంది దీనిపైన, కానీ ఇక్కడ చూడండి ఏదో ONGC అని ఉంది. నాకైతే అది అర్థం కాలేదు, మనదా కాదా అనేది అర్థం కాలేదనమాట. కానీ ఇలాంటి కాయిన్స్ కూడా ఇంకా ఉంచేస్తాం. కానీ ఎంబ్లం చూస్తే మనదే, నేషనల్ ఎంబ్లం వచ్చేసి మనదే ఉంది. సో ఇదైతే ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో అర్థం కాలేదు, ONGC. సో చూడాలి. చూసారా, ఇక్కడ సెలబ్రేటింగ్ ఇండియా అని కూడా రాశారు పైన. ఇక్కడైతే పైన సెలబ్రేటింగ్ ఇండియా అని కూడా రాశారనమాట. సో ఇట్లాగా కొన్ని కాయిన్స్ అయితే నేను మా వారు దాచిపెడుతూ ఉంటామన్నమాట. సో కాయిన్ కలెక్ట్ చేసి దాచిపెడుతూ ఉంటాము. ఇదిగోండి చూసారా, ఇది ఒక 20 రూపీస్ కాయిన్. సో ఇట్లాగా మళ్ళీ ఇక్కడ చూసారండి కాత్యాయని అమ్మవారు. సో అందుకని కొన్ని అమ్మవారి ఫొటోస్ కూడా ఉంటాయి కదండి, నేనైతే అవి అయితే దాచిపెట్టేస్తాను అనమాట. ఇదైతే పాత 2 రూపాయల నోటు, అదే బిల్ల. సో మా వారైతే ఇలాంటివి దాచిపెట్టేయని అంటారు. చూసారా, సో ఇట్లాగా మనం కాయిన్స్ అనేవి దాచిపెట్టుకోవచ్చండి. ఇది చూసారా, ఢిల్లీ అని 1982 కాయిన్ అండి, 2 రూపీస్ కాయిన్. సో అప్పటికి కూడా ఇంకా దాచిపెట్టాము మేము. ఇట్లా కొన్ని ఇట్లో ఈ బర్డ్స్ ఉన్న బాక్సులో అయితే నేను ఇంకా అవి కదిలీను. ఈ యాలకులు లవంగాలు వేయడం వల్ల స్మెల్ అనేవి ఎక్కువ రావన్నమాట. డబ్బాలో ఉంచితే స్మెల్ వస్తుంది కదండి, సో అలా స్మెల్ కూడా రాదనమాట. అందులోనూ ఇంకా అవి స్థిర నివాసం ఆఫ్ లక్ష్మి కదా, అందుకని కొంచెం అంతా అవి వేసుకుంటే స్మెల్ రావు అండ్ అలానే మనీని అట్రాక్ట్ చేస్తాయని అయితే నేను నమ్ముతాను. సో ఇదొకటి. ఇవి అయితే ఇంకా డబ్బులు కదిలేమన్నమాట. ఇక్కడ చూసారా 10 రూపాయల నోట్స్ కొత్తవన్నమాట. మా వారికి ఎప్పుడైనా ఇవి సిరీస్లో ఉంటాయి కొన్ని. ఇదిగోండి, ఇవి సిరీస్ అనమాట, కొన్ని సిరీస్లో ఉంటాయి. సో ఇలాంటివి దొరికినప్పుడు కూడా మేము ఖర్చు చేయకుండా అలా పెట్టేస్తాము. ఇందులో కూడా మనీ వేస్తాను, చిల్లర. చూసారా, ప్రతి దాంట్లో నేను యాలకులు లవంగాలు అయితే వేస్తాను. ఇందులో లవంగం అయితే పోయినాయి, మరి ఎలానో. ఇందులో కూడా ఉంటాయండి 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు. ఇలా అయితే నేను దాచిపెట్టుకుంటాను. ఇంక ఇవి మా వారికి ఆఫీస్లో ఎవరో చిల్లర ఏదో తీసుకురమ్మని ఇస్తే ఇంక ఇవి కొత్తవి కదా అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చారనమాట. మా వారు డబ్బులు ఇచ్చేసేసి ఇంకా ఈ డబ్బులు మా వారు ఇచ్చారనమాట ఇంట్లో పెట్టేసేయమని. ఇట్లా నేను అయితే చాలా కాయిన్స్ అనేవి దాచిపెడతామన్నమాట. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇలా కాయిన్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి అయ్యే మనకి 1000 రూపాయలు అయితే కనిపిస్తాయి అన్నమాట. మా వారైతే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, బీరువా అయితే కొనుక్కున్నాము, మేమైతే మిక్సీ అయితే కొనుక్కున్నాము. ఇలానేనండి, ఇలా మనం కాయిన్ కలెక్ట్ చేసి మనకి ఏదైతే వస్తువు నీడ్ ఉందో దాన్ని కొనుక్కుంటే అదొక హ్యాపీగా ఉంటుందండి మనకి. మనం అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోకుండా మనం ఇట్లా రూపాయి దాచిపెట్టి కొనుక్కుంటే అదొక సంతోషము, జాగ్రత్త కూడా అనిపిస్తుంది వస్తుపరంగా. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా, మనం గనక ₹1 ఈరోజు రూపాయి అండి, ఈ రేపటికి ఇంకొక రూపాయి కలిస్తే 2 రూపాయలు, అట్లా కలిపితేనే కదండి మనకి ఒక
డబ్బు అనేది కనిపించిద్ది. సో ఈ రోజు ఉన్న రూపాయి ఈ రోజే ఖర్చు చేసుకుంటే మనకి ఏం మిగులుతుందండి? పొదుపు లేని సంపాదన ఎంత సంపాదించినా వ్యర్థమే అంటారు కదా. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు మన నీడ్స్ అనేవి అయిపోయిన తర్వాత కాకుండా ముందుగా నెలకి ఇంత అని పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా కదిలీకుండా మిగిలిన అమౌంట్ మాత్రమే మన అవసరానికి వాడుకుంటే ఎంతో మేలు. సో ఇదంతా కూడా ఒక చిల్లర అనమాట. ఎప్పుడు దోస్తే అప్పుడు నేను ఇట్లా డబ్బులు అనేవి పెట్టేసేస్తాను ఈ డబ్బాలో. కొత్త 10 రూపాయల కాయిన్స్, కొత్త 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, ఇట్లా నా దగ్గర ఎంత మిగిలితే అంత ప్రతిరోజు వేసేస్తామన్నమాట. ప్రతిరోజు లేదంటే వారానికి ఒక రోజు వారానికి సరిపడా చిల్లర అనేది మిగులుతాయి కదా. సో అవన్నీ కూడా పని కట్టుకొని వెయ్యాలా అంటే అదొక అలవాటులాగా చేస్తేనేనండి డబ్బు అనేది మనకి కనిపిస్తుంది. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, క్యాండిల్ హోల్డర్. నేను ప్రతి వస్తువు కూడా పాడేయకుండా మేము ఇట్లాగా ఏదో ఒక దానికి యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో చూసారా, మనకి ఎప్పుడైనా రోజు ఒక 10 రూపాయలు కావాలి అంటే 100 రూపాయల నోటు మార్చకుండా, ఇప్పుడు నోట్లు మారిస్తే అసలు 10 నిమిషాల్లో ఖర్చు అయిపోతున్నాయి కదండి. అందుకని దాదాపు డబ్బులు అయితే చేతి మీద మార్చకుండా మిగిలిన చిల్లరలో మాత్రమే మేమైతే ఇట్లాగా వాడతామన్నమాట. సో ఈ డబ్బాలో ఏముంది అంటే అన్ని రూపాయి కాయిన్సే. ఎప్పటి నుంచో వేసుకున్నా, 1 సంవత్సరం నుంచి. ఇది చూసారా, ఇది వచ్చేసి ఈ మనకి చిప్స్ ఉంటాయి కదండి, రిలయన్స్లో అలాగా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట చిప్స్. ఇట్లా స్టాక్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో రెడ్ కలర్ అనేది నేను ఎప్పుడు దొరికినా కూడా పడేయకుండా నేను ఇట్లాగా పొటాటోస్ చిప్స్ అయిపోయిన తర్వాత కడిగేసేసి శుభ్రంగా 2 రూపీస్ కాయిన్స్ అయితే వేసుకున్నా. 2 రూపీస్ కాయిన్స్, మొత్తం 2 రూపీస్ కాయిన్సే. ఇందులో కూడా చూసారా, లవంగం, యాలకులు, కొన్ని నమ్మకాలండి అంతే. ఇట్లా అయితే దాచిపెట్టుకుంటాం మేము. సో ఇదండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే ఇలాంటి సేవింగ్ ఐడియాస్ అనేవి మీకు కనుక ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. ఉంటేనండి, బాయ్.